ఇప్పుడు 3వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో సర్పం కనిపిస్తాడు. ఇతడు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తాడు. ఆదాము హవ్వలు సర్పవాక్కు నమ్మి పాడైపోయారు. మానవుని భవిష్యత్తును గురించి దేవుడు రూపొందించిన ప్రణాళిక, విమోచన సత్య సిద్ధాంత దర్శనం ఇవన్నీ ఈ అధ్యాయంలో పొందుపరచబడినవి. ఆదికాండం 1-2 అధ్యాయాలలో నరుడు అమాయకుడు. అంతా పరిపూర్ణ దశలో ఉంది. దేవునికి మానవునికి మధ్య మంచి సహవాసం ఉంది. అయితే 3వ అధ్యాయంలో అపశృతి వచ్చింది. ఇక చూడండి, 4వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు మానవత ఎలా చెడిపోయిందో కన్నులకు కట్టినట్లు కానవస్తుంది. అసూయ, కోపం, హత్య, అబద్ధం, దుర్మార్గం, అవినీతి, తిరుగుబాటు, తీర్పు అడుగడుగునా కానవస్తాయి. ఈ దుర్గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటారు? వీటికి ఉత్పత్తి స్థానమేది? ఈ పాపానికి అంకురం ఎక్కడ మొదలైంది? దీనికి జవాబు ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు లభిస్తుంది. ఈ 3వ అధ్యాయం మానవ చరిత్రలోని నాటకీయమైన దుష్పరిణామానికి ఆరంభం. ఇదే ఉత్పత్తి. 6000 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనల వల్ల వచ్చిన విపరిణామమే నేటి లోక పరిస్థితి. సైతాను మానవతకు దేవునికి బద్ధశత్రువు. దేవుని కృప నుండి సైతాను కబంధహస్తాలలో పడిపోయాడు మనిషి. మానవుడు దేవుని వద్ద నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపము చేసిన మానవుని పట్ల దేవుని వైఖరి ఏదో ఈ అధ్యాయం మనకు చూపుతుంది. అపరాధ భావనతో మానవుడు కుమిలి కునారిల్లిపోతూ తన దిగంబరత్వాన్ని అంజూరపు ఆకులతో కప్పుకోవాలని చూస్తున్నాడు. పాపి అయిన మానవునికి దేవుడు చూపిన కృపా సదుపాయం అమోఘమైనది. ప్రవచన రేఖ ఇక్కడ మొదలై లేఖనమంతటా ప్రసరిస్తుంది. చూడండి, దేవునికి మనకు మధ్యవర్తి లేకపోతే మనకు దేవుణ్ణి చేరే అవకాశమే లేదు. ఇప్పుడు సర్పం తారసిల్లుతున్నది. ఈ సర్పం దేవుని వాక్యాన్ని గురించిన అనుమానాలను, అపోహలను కలిగించాడు. ఇది హవ్వ ఎదుర్కొన్న గొప్ప శోధన. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉన్నది. అది ఆ స్త్రీతో అన్నది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు ఎందుకు ఈ శోధన వచ్చినట్లు గమనించండి. మానవుణ్ణి దేవుడు అమాయకుణ్ణిగా చేశాడు గాని మనిషి నీతిమంతుడు కాడు. మనిషిని దేవుడు అలా చేయలేదు. నీతి అంటే ఏమిటి? నీతి అనే దానికి అసలైన అర్థమేమిటంటే, శోధన వచ్చినప్పుడు లొంగకుండా నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం. అది నీతి. శోధన నిన్ను అభివృద్ధి చేయగలదు, లేదా నిన్ను నాశనం చేయగలదు కూడా. శోధన వచ్చింది అంటే ఈ రెండిటిలో ఏదో జరిగి తీరుతుంది. ఏదెను తోటలో ఉన్నంత మాత్రాన ఆదాము హవ్వలకు శోధనలు రాకుండా పోవు. శోధనలు విశ్వాస పరీక్షలు. మానవుడు బాధ్యత గలవాడు. అతడు తన దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి విధేయత చూపాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుని ప్రభుత్వానికి లోబడి జీవించాలి. మానవుని సృష్టికర్త దేవుడు. మానవుడు తనను తాను సృజించుకోలేడు. దేవుడు నిష్కర్షగా చెప్పాడు, నీవు ఆ పండు తినే రోజున చస్తావు. తోటలో ఇదొక్కటే గాదు, ఇంకా అనేక వృక్షాలున్నాయి. ఏ చెట్టు పండైనా తినగలడు. ఈ చెట్టు ఒక్కటే ఉంటే అది శోధన ఎలా అవుతుంది? ఈ వచనంలో మనకు సర్పం తారసిల్లుతున్నది. ఈ సర్పం ఎక్కడ్నించి వచ్చింది? అసలు ఈ సర్పం ఏదెను తోటలోకి ఎలా జొరబడింది? ఏమో, అది ఏదెను తోటలో మటుకు ఉంది, మనకక్కడే కనపడుతుంది. సైతాను సర్పాన్ని వాడుకున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు.
సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. సైతానును గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చెప్పబడింది. ప్రకటన 12:9 సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. ప్రకటన గ్రంథం 20:2 కూడా ఈ సైతాను పేర్కొనబడ్డాడు. అతడు ఆది సర్పమును అనగా అపవాది సైతాను అనే ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేశాడు. ఈ సర్పం మామూలు పాము కాదు, దీనికి విపరీతమైన దుష్టశక్తి ఉంది. ఈ ఘటసర్పం పుట్టుపూర్వోత్తరాలు యెషయా గ్రంథం 14 యెహెజ్కేలు 28 తేటగా చెప్పబడి ఉన్నాయి. ఆదికాండం 3:2-3 ఆ స్త్రీ సర్పముతో అన్నది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాడు. ఈ సర్పం అసలెందుకు స్త్రీ దగ్గరికి వచ్చింది? పురుషుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? దేవుడు ఆదామును సృజించినప్పుడే చెప్పాడు, ఈ ఒక్క చెట్టు ఫలాలు తప్ప ఈ తోటలో ఏ చెట్టు పండ్లైనా తినవచ్చు. ఈ సమాచారం హవ్వ ఆదాము ద్వారా మాత్రమే విన్నది. అందుచేత సర్పం హవ్వ దగ్గరికే వెళ్లడం జరిగింది. స్త్రీ మనస్సు స్వతహాగా మెత్తనిది, సున్నితమైనది. కొత్తది ఏదో తెలుసుకుందామనే ఆసక్తి స్త్రీకి సహజంగా ఉంటుంది. ఈ రోజున కూడా తప్పుడు సిద్ధాంతాలను సులభంగా నమ్మేది మొట్టమొదట స్త్రీలే. అట్టి సిద్ధాంతాల విమత శాఖల్లో నాయకురాండ్లు స్త్రీలే. సైతాను ఉపాయశాలి. అతడు అడిగిన ప్రశ్న హవ్వ మనస్సులో దేవుని వాక్కు మీద అనుమానం పుట్టించింది. ఇది నిజమా? దేవుడు చెప్పాడా? ఆమె అన్నది, ఏ పండ్లైనా తినవచ్చుగాని ఈ ఫలాని చెట్టు పండ్లు తినకూడదు, దానిని ముట్టకూడదు. ఈమె దేవుడు చెప్పని మాట ఒకటి చేర్చింది. దానిని ముట్టకూడదు అని దేవుడు చెప్పలేదు. చూడండి, సర్పం స్త్రీతో అన్నది, మీరు చావనే చావరు. మీరు వాటిని తిన్న రోజే మీ కన్నులు తెరువబడతాయని, మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవుళ్లలాగే ఉంటారని దేవునికి తెలుసు. మీరు నిశ్చయంగా చస్తారు అని దేవుడంటే, హవ్వ ఆ మాటను కొంచెం మార్చి మీరు చావకుండునట్లు ఆ పండు తినవద్దన్నాడు అంటుంటే, సైతానేమో మీరు చావనే చావరు అంటున్నాడు. దేవుడు చెప్పింది జరగదు అని సైతాను గట్టిగా చెప్తున్నాడు. దేవుని ప్రేమ, దేవుని సౌజన్యం అంతా ఒట్టిదే అని సైతాను దుర్బోధలు చేస్తున్నాడు. దేవుడే గనక మంచివాడైతే మీకు ఎందుకని ఇన్ని షరతులు హద్దులు పెడతాడు అని హవ్వను సైతాను నిలదీసి అడుగుతున్నాడు. దేవుడు నీతిమాలినవాడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధతను ప్రశ్నిస్తున్నాడు. మీరిద్దరూ దేవుళ్లైపోతారు. ఈ పండు తిన్న రోజే మీ కండ్లు తెరుచుకుంటాయి. మంచి చెడ్డల తెలివి మీకు వచ్చేస్తుంది. ఇది దేవునికి తెలుసు. అందుకని మిమ్మలను మోసం చేసి మీకు అబద్ధం చెప్పాడు. దేవుని ఉద్దేశాలు పవిత్రమైనవి కావు. ఇది సైతాను అబద్ధ ప్రచారం. హవ్వ ఏం చేసింది అంటే, దేవుని వాక్యాన్ని కొంచెం మార్చింది, దానికి కొంచెం చేర్చింది. దేవుని వాక్యాన్ని ఈ విధంగా మార్చి దానికి ఏదో చేర్చి తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి ప్రజల చేత ఒప్పిస్తున్నారు కొందరు. ఈ రోజున ఇదే తంతు జరుగుతున్నది. అలా చేయటం నేరం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొందరి సిద్ధాంతాలు వెర్రితలలు వేస్తున్నాయి. విమత శాఖలు విస్తరిస్తున్నాయి. ఈ రోజున కొందరు ధర్మశాస్త్రం రక్షిస్తుంది అంటారు. ఒక్క విశ్వాసం మాత్రమే చాలదు, దానికి మరింకేదో చేర్చాలి అనే వితండ బోధలు చేసేవారున్నారు. యోహాను 6
29వ వచనంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ. విశ్వాసము ఎంత ముఖ్యమో గ్రహించండి. సర్పం దేవుని మాటలను ఖండిస్తున్నాడు. తన మాటలను దేవుని మాటలకు బదులుగా తెచ్చి బోధిస్తున్నాడు. వారి చేత నమ్మిస్తున్నాడు కూడా. విశ్వాసము అంటే దేవుని మాటకు విధేయులవటమే అని రోమాపత్రిక చెబుతున్నది. విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది. అవిశ్వాసం అవిధేయతకు నడిపిస్తుంది. అనుమానం కూడా అవిధేయతకే దారితీస్తుంది. ఆదాము హవ్వలు దేవుని వాక్యానికి అవిధేయులైనందుచేత ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారానికి మంచిదని, కంటికి అందంగా ఉందని, వివేకమిచ్చే రమ్యమైనదని చూచినప్పుడు ఆ స్త్రీ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా పెట్టింది. అతడు కూడా తిన్నాడు. గమనించండి, సర్పము స్త్రీకి చెప్పి ఒప్పించింది. శరీరాశ వారిలో కలిగించింది. తినటానికి బాగుంది అనిపించింది. కంటికి ఇంపుగా కనిపించింది. మానసికమైన శోధనలో పడిపోయాడు మానవుడు. పైగా అది రమ్యమైనది, వివేకమును పుట్టిస్తుంది. ఇది మత సంబంధమైన ఆకర్షణ. మత్తయి 4వ అధ్యాయం, మార్కు 1వ అధ్యాయం, లూకా 4వ అధ్యాయంలో అచ్చం ఇలాంటి శోధనే యేసు ప్రభు అరణ్యంలో ఎదుర్కొన్నాడని చెప్పబడింది. మొదటి శోధన, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఇది శరీరాన్ని శోధించే పరీక్ష. ఆ పండు ఆహారానికి మంచిది. హవ్వకు శరీరాశ. రెండో శోధన, అపవాది యేసు ప్రభువుకు లోకరాజ్యాలను వాటి ఐశ్వర్యాన్ని ఇస్తాను అన్నాడు. ఇది మానసిక శోధన. ఏదెను తోటలో పండు చూడటానికి ఎంతో బాగుంది. ఇక మూడో శోధన, దేవాలయ శిఖరాగ్రం నుంచి కిందికి దూకు. ఇది మత విషయికమైన శోధన. వివేకమిచ్చే రమ్యమైన ఫలం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు శోధనత్రయమై నాడు నేడు విశ్వాసులను ఎదుర్కొంటున్నాయి. సైతాను ఈ మూడింటినీ ప్రయోగిస్తున్నాడు. ఎందరో సైతాను పెట్టే శోధనలకు లొంగి పతనమైపోతున్నారు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మూడింటిని భక్తుడు పేర్కొన్నాడు. శరీర శోధన, నేత్రాశ, మానసికం, జీవపు డంబం. ఈ మూడు దురాకర్షణలు తండ్రి వల్ల కలిగినవి కావు. మానవుని హృదయములోనించే ఇవి పుట్టకొస్తాయి. మానవులను ఈ మూడు రంగాలలో పడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు సైతాను. ఆదాము హవ్వలను అలానే పడద్రోశాడు. మంచి చెడుగులు మీకు తెలిసిపోతాయి, వివేకవంతులవుతారు, దేవుళ్లైపోతారు అంటూ శోధించాడు సైతాను. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడ్డాయి. తాము దిగంబరులమని వారు తెలుసుకున్నారు. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు. వారి కన్నులు తెరువబడ్డాయి అంటే అది వారి మనస్సాక్షికి సంబంధించింది. పతనానికి ముందు ఆదాము హవ్వలకు మనస్సాక్షి లేదు. వారు బొత్తిగా అమాయకులు. అమాయకత్వము అనగా చెడుగు అంటే ఏమిటో వారికి బొత్తిగా తెలియదు. మానవుడు మనస్సాక్షికి కర్త కాడు. మనస్సాక్షి మనిషి లోపల ఉండి అతనిపై నేరారోపణ చేస్తుంది. అపరాధ భావన మనిషి లోపల ఉన్న అతని కుడి చెయ్యి లాంటిది. లోపాలను వేలుపెట్టి చూపుతుంది. అపరాధ భావనను మనిషి వదిలించుకోలేడు. దిగంబరులమని వారికి తెలిసిపోయింది. అంజూరపు ఆకులతో కచ్చడములు కుట్టుకున్నారు. ఏదెను తోటలో పేరు చెప్పబడిన చెట్టు అంజూరపు చెట్టే. మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు యాపిల్ చెట్టు అనుకుంటున్నారా? కాదు, దాని పేరేదో చెప్పబడి ఉండలేదు. అంజూరపు ఆకులతో దిశములను దాచుకుందామనుకున్నారు కాని అవి పూర్తిగా వారి దిగంబరత్వాన్ని కప్పజాలవు. వారు తమ అపరాధ భావనను ఒప్పుకోలేదు. తమ పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాము పతనమైపోయినట్లు ఒప్పుకోవడం లేదు. దానికి వారు సిద్ధంగా లేరు. మత విషయికమైన ఆచారకాండ, నిత్యకర్మానుష్ఠానాలు ఉండనే ఉన్నాయి. అన్ని మతాలలోనూ ఒకే తంతు. ఏవేవో కార్యకలాపాలు, పండగలు, తీర్థయాత్రలు ఉంటాయి. సంస్థాగతమైన మతం కొందరి వ్యాసంగం. మతం ఎంత ఉన్నా ఆత్మశుద్ధికి ఉపకరించదు. ఏదో సంఘంలో సభ్యత్వం ఉందిలే అని తృప్తిపడడానికి పనికొస్తాయి అంతే. అంజూరపు చెట్టును యేసు ప్రభువు శపించిన ఘట్టం జ్ఞాపకం చేసుకోండి. మతంతో సతమతమయ్యే వారిని ప్రభువు సునిశితంగా గద్దించాడు. మతమంటే అంజూరపు ఆకుల కచ్చడాలే, పాపాన్ని కప్పిపుచ్చుకునే కృతక ప్రయత్నాలే మతాలన్నీ. మానవుని ఆత్మకు దేవునికి మధ్య ప్రవేశించి తిష్టవేసు కూచుంటాడు సైతాన్. మనిషిని దేవుడికి దూరం చెయ్యాలనే సైతాను ప్రయత్నం. సైతాను వల పన్ని మనుషులను పట్టేస్తాడు. మనుషులకు తానే దేవుడైపోవాలని సైతాను కోరిక. అదే లక్ష్యంతో సైతాను తీవ్ర కృషి చేస్తున్నాడు. సైతాను ఆదాము హవ్వలను ఏమి చెయ్యాలని పురికొల్పుతున్నాడు? అబద్ధం చెప్పమనే, దొంగతనం చేయమనే? అదేదీ కాదు. దేవుని మాటను నమ్మవద్దని, అనుమానించమని సైతాను ప్రేరేపిస్తున్నాడు. యేసు ప్రభువు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. అతడు ధనికుడు. కాని ప్రభువు మాటను నమ్మలేక విషాదంతో వెళ్ళిపోయాడు. సైతాను ప్రజలను శోధించే విధానం ఎలాంటిదో పసికట్టండి. హవ్వ పండును చూచింది, ఆహారానికి బాగుంటుంది అని ఆశించింది. చూడటానికి కూడా ఆ పండు ఎంతో బావుంది. అది తింటే వివేకం అబ్బుతుందని ఆశించింది. ఈ విధంగా గోధుమల మధ్య గురుగులు విత్తుతూ ఉంటాడు సైతాను. బయటినుంచి శోధనలను లోపలికి రవాణా చేస్తాడు సైతాను. ఆలోచనలను మనిషిలోకి ఎగుమతి చేస్తాడు అపవాది. కాని దేవుని విధానం దీనికి కేవలం భిన్నమైనది. హృదయంలోనుంచి దేవుడు పనిచేస్తాడు. మతం అనేది బయటనుంచి వచ్చి మనిషిని రుద్దుతుంది. దేవుడు మత ప్రమేయం లేకుండా పనిచేస్తాడు. ఆధ్యాత్మికం అయింది నిజంగా మతానికి అతీతమై ఉంటుంది. క్రైస్తవం అనేది మతం కాదు. క్రైస్తవం అంటే క్రీస్తే. మతాలు ఎన్నో ఉన్నాయి. మతాలేవీ చెప్పలేని మాట యేసు ప్రభువు చెప్పాడు. కొత్తగా జన్మించండి. బాహిరంగా భక్తిని నటించే మతగురువులను ఉద్దేశించి ప్రభువు అన్నాడు, పాత్రలో శుద్ధి ఉండాలి. పైపైన ఎంత తోమితే ఏమి ప్రయోజనం? సున్నం కొట్టిన సమాధులు మీరు. బయటికి తెల్లగా అందంగా కనపడతాయి. అలంకారాలు, పూలు, బుక్కాయి వాటికి చేరుస్తారు. అయితే లోపల కంపు, మృతుల ఎముకలు. ఎలాంటి చిత్తరువు ఇది! ఆదాము హవ్వల వ్యవహారం చూడండి. తమ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. అంజూరపు ఆకుల కచ్చడాలు కుట్టుకుంటున్నారు. ఇదేమన్నా దర్జీ పనే? ఏదో కొత్త తరహా దుస్తులా? అంజూరపు ఆకుల నాగరికత ఈ రోజున కూడా ప్రవర్తిల్లుతున్నది అనటానికి మేము ఎంతో చింతిల్లుతున్నాము. హృదయంలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకునే కృత్రిమ ప్రయత్నాలే ఇవన్నీ. 8-9 వచనాలు. చల్లపూటను ఆదాము, అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అన్నాడు, నీవు ఎక్కడున్నావు? సోదరుడా, సోదరి, మతం నిన్ను దేవుడి నుండి వేరు చేస్తుంది. ఆదాము దేవునికి దూరమైపోయాడు. ఆదాము దేవుణ్ణి వెతకటం లేదు. దేవుడే ఆదామును వెదకవలసి వచ్చింది. ఆదాము అన్నాడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉన్నాను, గనుక భయపడి దాక్కున్నాను. అందుకు ఆయన అన్నాడు, నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా? అందుకు ఆదాము అన్నాడు, నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. గమనించారా? ఆదాము తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు.
సమర్థించుకుంటున్నాడు. స్త్రీ మీద నెపం పెట్టటం కాదు. అతడు తాను చేసింది పాపం అని ఒక్క మాట కూడా అనటం లేదు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అన్నాడు, నీవు చేసింది ఏమిటి? స్త్రీ అన్నది, సర్పము మోసపుచ్చినందున నేను తిన్నాను. ఈ విధంగా ఒకరి మీద ఒకరు నెపాలు మోపి తాము ఏమీ పాపం చేయనట్లే మాట్లాడుతున్నారు. పైగా తాము చేసిన దానికి బాధ్యత తమకు లేనట్లే నటిస్తున్నారు. మానవుని భవిష్యత్తు విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు. అసలు ఈ మానవుడు దేవుని సృష్టి. అయితే సృష్టికర్త నుండి దూరంగా తొలగిపోయాడు. దేవుడు అతని తప్పునకు అతణ్ణి శిక్షించాల్సి వచ్చింది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో అన్నాడు, నీవు ఇది చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో పాకుతూ బతికినన్నాళ్లు నీవు మన్ను తింటావు. ఈ సర్పము మనము చూచే పాము కాదు, దాని ఆకారమే అప్పుడు వేరు. దాని మీదికి శాపం వచ్చింది. ఇది దేవుని తీర్పు. సైతాను మనిషి మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపాడు. అందుచేత ఈ సైతానుకు తీర్పు. దేవుడిప్పుడు పలికే వచనం ప్రవచనం. దీన్ని మీరు కంఠతా చేసి ఉంచుకోండి. రక్షకుడైన మెస్సీయా లోకానికి రాబోతాడు అనే ప్రవచనమిది. వినండి. ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తలమీద కొడుతుంది, నీవు దాన్ని మడిమి మీద కొడతావు. సైతానుకు స్త్రీకి మధ్య వైరం. సైతాను సంతతికి స్త్రీ సంతతికి మధ్య వైరం. స్త్రీ సంతానం అంటే క్రీస్తే. క్రీస్తు మడిమను సర్పం కాటేస్తుంది. సర్పం తలను క్రీస్తు చితగ్గొడతాడు. ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది. మంచికి చెడుగుకు మధ్య హోరాహోరీ యుద్ధం. ఈ యుద్ధం బైబిలంతటా ఆద్యంతము మనకు కనబడుతూనే ఉంటుంది. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను శుభవార్త 8:44 మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అపవాది అంటే సైతానే. దేవుని బిడ్డలకు సైతాను పిల్లలకు ఎంతో వ్యత్యాసం ఉంది. 1 యోహాను 3:10 ఇదే పోరాటం పేర్కొనబడింది. దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. సర్పసంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం, విరోధం. ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు. యుద్ధంలో విజయం సాధించాలి. రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు. సృష్టిలో 3 అంతస్తులున్నాయి: దేవదూతలు, మానవుడు, జంతువులు. జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు గాని దేవదూతలకు, మానవునికి అది ఉంది. మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు. పురుష సంతానం అని చెప్పబడలేదు, స్త్రీ సంతానం అని చెప్పబడడం కన్యక కన్న కానుపును సూచిస్తుంది. క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు గదా. తోటలో దేవుడు వెదుకుతూ, ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం. మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు. దేవుని న్యాయం మనిషిని పిలిచింది. ఎక్కడున్నావు అని అడిగింది. దేవుని కంఠం గుర్తించారా? దేవుడు మానవుడి పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు. దేవుని పిలుపులో ప్రేమ తొణికిసలాడుతున్నది. దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? రక్షకుణ్ణి పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు. సోదరా, సోదరి,
దేవుని పిలుపు వింటున్నావా? ప్రయాసపడి భారము మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు. రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తోంది గాని యేసు ప్రభువు నిన్ను అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు. మనుష్య కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు. యేసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి. భయపడనక్కర్లేదు, వెనక ముందు చూడనక్కర్లేదు. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా యేసు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలమని పిలువబడునట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి. ఇది మానవ ప్రేమ కాదు, ఇది ఇచ్చి పుచ్చుకునే ప్రేమ కాదు, దేవుని ప్రేమ. యేసుక్రీస్తునందు దేవుడు బయలుపరచిన దివ్య ప్రేమ, నిర్వ్యాజమైన ప్రేమ. నీవు విన్న ఈ సందేశపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకొని తీర్మానం చేసుకోవలసిందిగా కన్నీటితో నీకు మనవి చేస్తున్నాను. రా, కదలిరా. ప్రభువు నీ కోసమే కనిపెట్టుకొని ఉన్నాడు. నిన్ను చేపట్టడానికి చేతులు చాచి నీవైపే చూస్తూ పిలుస్తున్నాడు. దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. సోదరీ సోదరులారా, మన దేవుడు వెదికే దేవుడు, అన్వేషకుడు. ఆదాము హవ్వల పతనం మొదలుకొని దేవుడు నాటి నుండి నేటి వరకు మనలను వెతుకుతూనే ఉన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవ్వడూ లేడు, దేవుణ్ణి వెదికేవాడు ఎవ్వడూ లేడు. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో యోహానుతో కలిసి మనము చెప్పగలం, ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. దేవుడు మనిషిని వెదుకుతున్నాడు, మనిషిని రక్షించుకోవడానికి వెతుకుతున్నాడు. అయితే ఇదొక గొప్ప సంఘర్షణ, సైతానుతో పోరాటం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీతో దేవుడు ఏమన్నాడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. ఇది స్త్రీపై దేవుడు విధించిన తీర్పు. ప్రసవ వేదన తప్పదు. ఈ వేదన ద్వారా ఆనందం వస్తుంది. అది దైవ నిర్ణయం. ఈమె వేదన ద్వారానే మానవ సంతతికి కొనసాగింపు. దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలను తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బతికినన్నాళ్లు దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించి నీకిస్తుంది. పొలమందలి పంట నీవు తింటావు. ఇది పురుషునిపైకి వచ్చిన శాపం. మానవునికి మరణం సంప్రాప్తమైంది. ప్రతి మానవుడు చావక తప్పదు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమటోడ్చి ఆహారం తింటావు. నేల నుండి నీవు తీయబడ్డావు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. మరణం మానవునిపైకి వచ్చిన దేవుని తీర్పు, శాపం. భౌతిక మరణం అంటే మానవుని ఆత్మ, జీవం, వ్యక్తిత్వం మానవ శరీరం నుండి వేరవటం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను అన్నాడు, మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల వెడుతుంది. మానవుడు దేవుని పట్ల బాధ్యత గలవాడు. రక్షణ పొందినా నశించినా
దేవునికి మానవుడు బాధ్యుడే. పండు తినగానే ఆదాము భౌతికంగా చావలేదు. ఆ తరువాత ఇంకా 900 ఏండ్లు బతికాడు. అయితే దేవునికి అవిధేయుడైన మరుక్షణమే ఆదాము ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అనగా దేవుని నుండి వేరైపోయాడు. మరణము అంటే ఎడబాటు. ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు. అంటే భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా వారు చచ్చినవారే, మృతులే. దేవుని నుండి వేరైపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పెద్ద కొడుకుతో అన్నాడు, ఈ నా కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. లూకా శుభవార్త 15వ అధ్యాయం 24వ వచనం. వాడు చచ్చాడా అంటే ఆధ్యాత్మికంగా చచ్చాడు, భౌతికంగా కాదు. తండ్రి నుండి దూరమైపోయాడు. తండ్రి నుండి వేరైపోవటము అంటే చావే. ఇది దేవుని భాష. యేసు ప్రభువు మార్తతో అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బతుకుతాడు. బతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ మరణం అంటే ఆధ్యాత్మికంగా ఎడబాటు, దేవుని నుండి వేరై దూరమైపోవటం. నిషిద్ధ ఫలం తిన్నప్పుడే మానవుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అందుకే అతడు దేవుని నుండి పారిపోయాడు. అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని కప్పుకున్నాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వ కయీనును హెబెలును ఏదెను తోటలో కన్నలేదు. ఆ ఇద్దరూ ఆదాము హవ్వల పతనం తరువాతనే పుట్టారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలు తయారుచేసి వారికి తొడిగించాడు. జంతు చర్మపు చొక్కాలు. అవి తయారవ్వాలంటే జంతువును వధించాల్సిందే. అదే జంతుబలికి ఆరంభం. అంజూరపు ఆకుల కచ్చడాలను దేవుడు అంగీకరించలేదు. వారికి చర్మపు చొక్కాలు తయారు చేశాడు. ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బహిష్కృతులై వెళ్లిపోతూ ఆ జంతుబలిని చూచారు. అతి పరిశుద్ధ స్థలమందు కృపాసనముపై మోషే ప్రోక్షించిన రక్తానికి ఆధారం, కరుణాధారం. ఇద్దరు కెరూబులు కరుణాపీఠము నుండి కిందికి ఆ రక్తం కేసి చూస్తారు. దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఆ విధంగానే ప్రాప్తిస్తుంది అనటానికి అది పాత నిబంధన సాంకేతిక భాష. అంజూరపు ఆకులు, చర్మపు అంగి, ఈ రెండు సంకేతాల వెనుక ఉన్న సత్యాన్ని గమనించండి. దేవుణ్ణి సమీపించాలి అంటే నీ పాపాలు కప్పివేయబడాలి. నీ సత్క్రియలు ఆధారంగా నీవు దేవుని దగ్గరికి రాలేవు. నీవు ఉన్న పాటున వచ్చేయాల్సిందే. అంజూరపు ఆకులతో కప్పుకుంటే దానిని దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. మానవుడు తన చేతితో చేసిన పని పనికిరాదు. అంజూరపాకుల దుస్తులను దేవుడు గుర్తించడు. దేవుడే మన పాపాలను కప్పాలి. యేసుక్రీస్తు యొక్క మరణబలి మాత్రమే మన పాపాలను కప్పివేయగలదు. దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే మానవునికి ప్రత్యామ్నాయ బలి కావాలి. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకొని తిని నిరంతరము జీవిస్తాడేమో అని అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దానిని సేద్యం చేయటానికి ఏదెను తోటలో నుండి అతణ్ణి పంపివేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అలా చేసి ఉండకపోతే పాపీ చిరాయు అన్నట్లు ఎల్లకాలం పాపంలో మనిషి ఈ భూమిపై ఉండిపోయేవాడు. అప్పుడు లోకానికి పాపభారం మరీ ఎక్కువైపోయేది. దేవుడు ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిశగా
కెరూబులను జీవవృక్షమునకు పోయే మార్గమును కాపలా కాచేందుకు ఇటూ అటూ తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. దేవుడు ద్వారాన్ని బంద్ చేయలేదు, అది తెరిచే ఉంది. అయితే జీవవృక్షం ద్వారా ఎవరూ లోపలికి వెళ్లలేరు కాని రక్తబలి ద్వారా మాత్రమే వెళ్లగలరు. మానవుడు వెనక్కు తిరిగి చూస్తే రక్తబలి కనిపించింది. ముగిస్తాను. సోదరుడా, సోదరి, జాగ్రత్త. దేవుని వాక్యమును గురించి సైతాను చెప్పే అబద్ధాలు వినవద్దు, నమ్మవద్దు. ప్రార్థన చేసుకుందాం. కృపామయ దేవా, ఈ రోజున నీవు మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిన ఈ గొప్ప పాఠము కోసమై నీకు కృతజ్ఞులం. సైతానీయమైన దుష్టశక్తులు మమ్మలను ఆవరించి ఉన్నాయి. నీ వాక్యం మీద అనుమానాలు పుట్టించడానికి సైతాను కల్లబొల్లి మాటలు మాకు చెబుతాడు. వాటిని మేము వినము, అపవాదిని ఎదిరిస్తాము, నీకు లోబడి ఉంటాము. మాకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.